అంటే రాబో ఎన్నికల్లో మీ కుమారుని తాడిపత్రి తీసుకురావడానికి ఇప్పటి నుంచి కుమారుని ప్రతిష్టంలో కూడా వెంట పెట్టుకుని ఉంటారని. సరే, నా కొడుకు లేడు, ఈ ముందు వచ్చినాడు బళ్ళారికి పోయినప్పుడే. ఏం లేదు, అది రాజకీయము ఆ కాలం వేరండి. కొడుకు అయ్యేవాడు, ఈ పరిస్థితులు అట్లా లేవు. వాడు హ్యాస్ టు షో ఇట్ వర్త్, దెన్ ఓన్లీ విల్ బికమ్. అదర్వైజ్ మరొక ఆరోపణ కూడా వినిపిస్తుంది. అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మీరు భవిష్యత్తులో అంటే జగన్మోహన్ రెడ్డితో, అంటే మీ ఏజ్ గ్రూప్తో కాదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి అంటే మీ పిల్లవాళ్ళతో సమానమైన ఏజ్ కాబట్టి అతనితో మీరు కలిసి పని చేయలేకపోయినా భవిష్యత్తులో పవన్ కుమార్ రెడ్డి కానీ అస్మిత్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డితో కలిసి రాజకీయాల్లో రాణించే అవకాశం ఉందంటున్నారు. భవిష్యత్తులో అలాంటిది ఏమైనా జరుగుతుందంట? భవిష్యత్తు గురించి మాకైతే తెలియదు, ఎందుకంటే భవిష్యత్తు గురించి మేము తెలుసుకునే పరిస్థితి కూడా లేవు, తెలుసుకోలేము కూడా. ఇవన్నీ ఊహాగానాలు, ఇవన్నీ పేపర్స్ ఒక సృష్టి అనేది ఒకటి ఉంటుంది. కానీ జగన్ పవన్ ఇద్దరు క్లాస్మేట్లు, అంతా ఒకటే ఏజ్, అంతా ఉంది, బాగానే ఉంటారు అంతవరకు. ఈరోజు కూడా జగన్ కనిపిస్తే నేను అసెంబ్లీలో జగన్ అన్న ఎట్లున్నావు అంటాడు నన్ను. అంతే, దాని గురించి ఏముంది? పలకరింపుకు దానికి వాళ్ళ ఇంట్లో పెళ్ళైనా మేము పోతాం, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే పోతాం, వాళ్ళ మైండ్లో ఏమైనా అయితే వస్తారు, దాంట్లో తప్పేం లేదు, అవన్నీ ఏం లేదు. కానీ ఇవన్నీ ఊహాగానాలు, మనం ఏది ప్రెడిక్ట్ చేయలేము. అంటే ప్రస్తుతం ఇప్పుడు తాడిపత్రి అభివృద్ధి విషయంలో మీరు చాలా కీలకంగా ఉన్నారంటే ఇదే పరిస్థితి మీ తరం, అంటే మీ కుమారులు కాదు. నేను చెప్పేది ఒకటే, రాజకీయ నాయకుడు ఎవడు కావాలనుకున్నా ప్రజలతో మమేకమై ఉంటేనే వాడు రాజకీయ నాయకుడు అవుతాడు. కానీ ఆ కాలం పోయిందండి. నోబడి కేస్ ఫర్ యూ. నేను ఇంకోటి చెప్తాను, ఇంతకుముందు ఫస్ట్ సిటిజన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ అంటారు ఎమ్మెల్యేని. నేనైతే వాట్ ఐ ఫీల్ ఈజ్ లాస్ట్ సిటిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ. 2280 మంది ఓటర్లు ఉన్నారు, నేను 2280 వాడిని నేను. అట్లా అనుకుంటా ఎప్పుడు. దట్స్ వై ఐఎమ్ ఏబుల్ టు లివ్, ఐఎమ్ ఏబుల్ టు సర్వైవ్. అందుకే మా ఇంట్లో ఎవరు కంటెంచినా సర్వే అవుతాను. నో తప్పు. నేను నిజంగా రాజకీయ నాయకుడు ఎవరన్నా కావాలనుకునేవాడు 75% పబ్లిక్తో ఉండాలి, 25% నీ పని చేసుకో. అదర్వైజ్ యూ విల్ నాట్ సర్వైవ్. మీ కుమారులు ఇద్దరు అంటే పవన్ కుమార్ రెడ్డి కానీ అస్మిత్ రెడ్డి కానీ అంత అంటే మీ సోదరులు అంటే జేసీ దివాకర్ రెడ్డి గారికి మీరుకున్నంత అనుభవము అంతా తెచ్చుకోగలరా? తాడిపత్రి అభివృద్ధి విషయంలో ఇలాగే వివరించగలుగుతారని ఒక నమ్మకం మీకుందా? చేయకపోతే ఎవరు సర్వే గారు, మా వారే కాదు, మా వాళ్ళకి తెరిచిపెట్టి దేశంలో ఎవరు సర్వే గారు. కాలం మార్పు వచ్చింది. పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఫ్రమ్ ద పాలిటీషియన్స్. 1952 నుంచి మీకు ఓటమెరగని రాజకీయ కుటుంబంగా పెరిగింది. భవిష్యత్తులో కూడా ఇదే పరంపర 100% ఉంటుంది. లేకపోతే వాళ్ళు సరిగ్గా చేయలేరు అనుకో, వాళ్ళకు ఉండదు. దే హ్యావ్ టు బి విత్ ద పబ్లిక్. ఎనీ పాలిటీషియన్ నేను చెప్పే ఒకటే, బీ విత్ ద పబ్లిక్, ద పబ్లిక్ ఇస్ విత్ యూ. కాంగ్రెస్లో ఉన్నప్పుడు తొలుత రఘువీరెడ్డి గారికి మీ సోదరు దివాకర్ రెడ్డి గారికి మంచి సఖ్యత ఉండేది, మధ్యలో కొద్దిగా విభేదాలు. ఏం లేదు, మా అన్న సీనియర్ రాజకీయ నాయకుడు, ఆ అనంత వెంకటరామరెడ్డిని ఈయన ఇద్దరిని నమ్మి ఆయన చెడిపోయినాడు. నువ్వు అంటాంటవి ఎప్పుడు ఇప్పుడు అంటానో చూడు, ఆధిపత్యం. మేము ఎప్పుడు ఆధిపత్యం చేసిన వాళ్ళం కాదు, మీకు అర్థమైంది లేదు. అందుకే మా అన్న చెడిపోయాడు. ఆధిపత్యం చేసిండు, మా అన్న నెక్కుకొచ్చిండు, ఇద్దరిని ఎప్పుడో ఖతం చేసిండు. ఆధిపత్యంతో చేయలే మా అన్న. ఒక గ్రూప్లో అందరూ మనం ఒకటే చేసినాడు. సీనియర్ లీడర్ అంటున్నారు, అంతా బాగుంది. అంటే 2009లో జేసీ దివాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అంటే అక్కడ మంత్రి పదవి రాకుండా అడ్డుకుంది ఎవరంటారు? ఎవరు కాదు, రాజశేఖర రెడ్డి. వీళ్ళంతా చోట నథింగ్, దిస్ ఫెలోస్ వీళ్ళంతా ఊరు చోటగాళ్ళు. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు? అంటే రాజశేఖర రెడ్డి మొదటి నుంచి ఉందండి. మాకు ఎప్పటి నుంచో తగు వేసుకుంటాను. మాకు వాళ్ళకి ఆయన మైట్ ఈజ్ రైట్ అంటాడు, మేము కాదు అంటాము, నీకు మేము దాసోహం కాదు అంటాం. ఇవన్నీ ఉన్నాయి, మర్చిపోలేడు కదా. రాజశేఖర రెడ్డి గారికి మీ కుటుంబానికి ఎందుకు అంత విభేదాలు? ఒకటే వాళ్ళ నాన్న చేసిన విభేదాలే. ఆయన ఏమంటాడు, అనంతపురం డిస్టిక్ నాదే, కడప డిస్టిక్ నాదే, కర్నూలు డిస్టిక్ నాదే, చిత్తూరు డిస్టిక్ నాదే అంటే ఎవరు మనుషులు కదా. అంతే విభేదంగా ఏం పాపం ఆయన ఏం చేసిందంటే ఆయనకు ఉన్నింది అది. రాజశేఖర రెడ్డి వాళ్ళ ఆయన నూరి పోసి ముందు మమ్మల్ని సరెండర్ చేసుకుంటే ఇంక అందరూ సరెండర్ అవుతారని అదే ఉద్దేశం ఉండింది. మరి ఆ కాలంలో పరిటాల రవి దగ్గర ఎందుకు పోయినాడు రాజశేఖర వాళ్ళ ఆయన? దాన్ని ఎవరు అడగరు, ఎందుకు పోయినాడు వాళ్ళ ఆయన? ఇవన్నీ చాలా ఉన్నాయి రాజకీయం. అంతే వాళ్ళ ఆయనకు ఒకటే పాపం, ఆయన మంచోడు. రాజశేఖర రెడ్డి చేసినది మమ్మల్ని ఆధిపత్యం తగ్గియాలా, ఈడు ఉండకూడదు, మేము ఓడిపోవాలా. కాదే కాంగ్రెస్లో ఉండి మేము కాంగ్రెస్ కంటెస్ట్ చేస్తే వచ్చి ఈడ నిలబడి చేస్తే ఆపోతే ఎవరు ఏమనలేదే. దాన్ని ఏమంటారు? ఆయన కాదా పెట్టింది ఈడ 800 మందిని పెట్టి అంత చేసేమే. ఆయన వచ్చినాక మళ్ళీ ఎక్కువతో గెలిచాం అన్న. ఇప్పుడు బయట వాళ్ళు ఎవరు వచ్చినా కానీ మేము ఎక్కువతో గెలుస్తాం, ఎందుకంటే భయపడతారు మా ప్రజల్లో. వీళ్ళు పోతే ఎట్రా నాయన అని.
అది రాజశేఖర రెడ్డి మీద ఉన్న కోపంతోనే జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నారనేసి ఇటీవల జగన్మోహన్ రెడ్డి జిల్లా జగన్మోహన్ రెడ్డి ఆయనకు మాకు కాంపిటీషన్ కాదు, ఇదే చోకరా ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ అంతే. అంటే జగన్మోహన్ రెడ్డి ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కూడా చెప్పులతో కొట్టిస్తానని కూడా మీరు చూడి, ఒక నాయకుడు నేనన్నా కన్ఫైన్ టు వన్ కాన్స్టిట్యున్సీ, నువ్వు దేశంలో సీఎం లెవెల్ వరకు పోయిన సీఎం అయినానని పుణ్యవాడు ఎలా అంటే అలా మాట్లాడితే ఎట్లా? వయసు కన్నా మర్యాద ఇవ్వాలి కదా. అంటే జిల్లాలో ఏ ఎమ్మెల్యే కూడా స్పందించలేదు, అంటే అతి త్వరగా మీరు ఎక్కువ స్పందించారు. నువ్వు చెప్తే పడ్డాల రవి అంటే మాకు ఎట్లా భయం అంటివే, అట్లా వీళ్ళకందరికి భయం వాళ్ళంటే. మేము ఏది ఆశించడం లేదు ఎవరి గురించి కూడా. అరే ఒక సీనియర్ మ్యాన్, నువ్వు ఒక సీఎం లెవెల్ వరకు పోయినావు, ఇట్లా మాట్లాడితే ఎట్లా? మీ నాయన ఏం చేసా, పివి నరసింహరావు విజయభాస్కర్ కూడా చెప్పులు వేయించా. ఇంకా అదే సిస్టమేనా ఇప్పుడు కూడా? సిస్టమ్ మారాలా. నువ్వు ఎడ్యుకేటెడ్, ఎక్కడ బాగా చదువుకున్నావు, అన్నీ ఉన్నాయి నీకు, ఒక సీఎం లెవెల్ వరకు పోయి నువ్వు ఇదైనప్పుడు అట్లా మాట్లాడితే ఎట్లా? ఒక సీనియర్, ఒక వయసులో పెద్దోడిని నువ్వు అట్లా మాట్లాడితే ఇంక వేరే వాళ్ళకి ఏం గౌరవిస్తావు నువ్వు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి ఒక మైండ్ గేమ్ ద్వారానే అలాంటి వ్యాఖ్యలు చేశారు. దాన్ని అర్థం చేసుకోకుండా మీరు ప్రతిస్పందించడంతోనే మొత్తం కూడా ఆ రోజున లేదు. నేను ఇప్పుడు కూడా ఒప్పుకోను. ఇట్స్ నాట్ గుడ్ బీయింగ్ ఏ సీనియర్, ఒక పెద్ద రాజకీయ నాయకుడు కావాలనుకునే వ్యక్తి నువ్వు అట్లా మాట్లాడితే ఎట్లా? అంటే ఎక్కడున్నాం మనం? ఇంకా ఒప్పుకుంటారా? ఎవరన్నా ఒప్పుకుంటారా? చెప్తా కొడతారంటే ఇప్పుడు అసలు రా అనే పరిస్థితిలో లేము మేము. సర్వెంట్స్, ఇంట్లో సర్వెంట్స్ని కూడా ఒకప్పుడు సార్ రా అంటే ఇంకోటి అన్నీ అంటే ఇప్పుడు లేదు. మనం ఎట్లంటే మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు. రాజకీయంగా పక్కన పెడితే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి మీరు ఎలా చూస్తారు? ఏదో ఒక చిన్న పిల్లోడు కొడుకు మాత్రం చూసుకుంటాం అంతవరకు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మాజీ ఎంపీ అయిన అనంత వెంకటరామరెడ్డి గారితో మీకు బంధువుతుంది. ఇప్పుడు ఆయన ఎందుకు విభేదిస్తున్నట్లు ఆయనకు మీకు వాడు ఒక ఏం చెప్తారు, చెక్కుడు అంటారా, లేకపోతే బ్యాక్ స్టాప్ చేసింది వాడే. మొన్న నాకన్నా ఎక్కువ ఆదరించాడు వాడిని, చాలా ఆదరించాడు. ఎట్లంటే సొంతము నన్ను ఏ పొద్దు అంత పెంచలే మా అన్న రాజకీయంగా. అదంటే నా ఇంట్రెస్ట్ కూడా ఉండాలి, ఆయన పెంచేది కదా నా ఇంట్రెస్ట్ కూడా. ఆయన బాగా పెంచాడు. ఏదైనా వస్తే పోండి అడిగిపోండి అనంత వెంకటరెడ్డి. ఒకప్పుడు మేము ఇల్లు లేదు, మేము వాళ్ళ ఇంట్లో పోయి ఉండేవాళ్ళం. ఇస్తే చాలామంది విభేదించారు దాంట్లోకి, వాళ్ళ ఇంటికాడికి పోకూడదని. వాడు ఒక విష సర్పం వాడు. సందర్భంలో శైలజనాథన్ కానీ అనంత వెంకటరామరెడ్డి కానీ మీరు ఏదో దూషించడంతోనే వాళ్ళు మీ ఇంటి దగ్గరకు వచ్చి పడిగాపులు కాశారన్న ఇది కూడా ఉంది. పడిగాపులు ఎప్పుడు కాసినావు? దూషించినా నీ పని అయిపోయినాక అంటించిపోయినావు. ఏదో చెప్తే తెప్పగలుస్తారే దాటినాక ఆ సిస్టంలో ఉన్నారు వాళ్ళు ఇద్దరు. అట్లాంటి వాళ్ళు మేము కేర్ కూడా చేయాలి. ఎందుకు విభేదించాల్సి వచ్చింది అనంత వెంకటరామరెడ్డి గారు? మేము విభేదించాలి, ఆయన విభేదించినాడు. ఆయన ఒకటే ఎప్పుడు ఇంతేనా, నేను ఇది కావాలా, అప్పుడు రాజశేఖర్ కొంత వీళ్ళకి అంటించినాడు ఇద్దరికి. నేను ఉన్నా కదా మీరు చూడండి అన్నాడు. రాజశేఖర్ చచ్చిపోతా అంటే వీళ్ళు మమ్మల్ని వదిలిపెట్టి పోరు అనుకోవాలి. ఎవరికి తెలుస్తుంది ఏమవుతుందో ఫ్యూచర్లో మనకు తెలియదు కదా. రాజశేఖర రెడ్డి ప్రోద్బలంతో వీళ్ళు ఇద్దరు మాకు అడ్డం పోయిన ఇది అయినారు అంతేగాని వేరే వాళ్ళ ప్రోద్బలం. అనంత వెంకటరామరెడ్డి గారిని అంత ప్రోత్సహించినప్పుడు మీరు టీడీపీలోకి వెళ్ళినప్పుడు ఆయన ఎందుకు మీ వెంట నడవలేకపోయారు? ఇప్పుడు ఎట్లా వస్తాడు? మాకు ఆయనకు విభేదం ఉంది. ఎట్లా వస్తాడు? ఆయన ఎవరు పిలుస్తారు? నేను ఒకటే చెప్పిన మా అన్నకు, రే అనంత వెంకటరామరెడ్డి అంటారా కాగా వైఎస్ఆర్ ఇదంటే నువ్వు గెలిచినావు పో అన్నానే. ఏం రా అట్లా అంటావు అన్నాడు. ఎందుకు లేదు, నీ గురించి అందరికీ తెలుసు 9 నెంబర్లు చేస్తావని. ఇప్పుడు కొత్త క్యాండిడేట్ వస్తే వాని గురించి చెప్పాలంటే చాలా కష్టం. ఇప్పుడు మాన గురించే చెప్పాల్సి పనిలే ప్రజలకి, లేదా ఆయన గురించి చెప్పాల్సి పనిలే. ఆయనకు ఎంత చెడ్డ పేరు ఉందో నాకు తెలుసు. అందుకని మా అన్న కూడా నాన్న నువ్వు గెలిచిపోయిన పోనే అంత ధీమాగా చెప్తావని. 100% నువ్వు గెలిచినావన్నా అన్న. వాడైతేనే నీకు ఈజీ అన్నా అని చెప్పిన. ఎందుకంటే వాని గురించి దేశంలో ప్రజలకు తెలుసు, మా గురించి ప్రజలకు తెలుసు. నేను ఖచ్చితంగా వెంకటరామరెడ్డి అంటే మనకు గెలిచినాడనే ఐ వాజ్ వెరీ హ్యాపీ, గెలిచిపోయినాడని. 1969లో తెలంగాణ ఉద్యమం అన్నది మొదలు పెట్టిందే మీరు. కౌరవులు పాండవులు అన్నదమ్ములే, యుద్ధం వచ్చిన తర్వాత బావాటు బామర్ది. ఎన్నో పార్టీలు అవ్వచ్చు, వ్యక్తులు అవ్వచ్చు, అందరితో మీరు ఏకీభవించినట్టే ఉంటారు, మళ్ళీ దూరం జరిగిపోతుంది. పెంట కుప్ప మీద మొలిసిన మల్లె మొగ్గను నేను, నా ఐడెంటిటీ నేను ఎప్పుడు ఉంచుకుంటా. కానీ గద్దర్ గారు ఉద్యమాలతోనే తెలంగాణ సాధించాలని మీరు, కానీ కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం రాజకీయం ద్వారానే తెలంగాణ సాధ్యం అన్నారు. హైటెక్ సిటీ గుడిసె ఉంటుందా తెలంగాణ వచ్చినాక కూడా? ఎవరిని వదిలిపెట్టాడు కదా గద్దర్. ఏప్రిల్ 6, 2017 అంటే కరెక్ట్ ఇంకొక 5-6 రోజులు అనుకోండి. 5-6 రోజుల్లో మీకు మీ శరీరంలో తూటాలు తగిలి కరెక్ట్గా 20 ఏళ్ళు అవుతుంది. ఏప్రిల్ 6 ఈవినింగ్ నేను ఇంట్లో ఉన్నాను, చదువుకుంటున్నా. టీ ఇచ్చింది, విమల ఉన్నది. అక్క మాకు చాలా కష్టాలు వచ్చినాయి, నేను అక్కకి చెప్పుకోవాలి, మేము వరంగల్ నుండి వచ్చినామని ఒకరు వచ్చారు.